వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వృద్ధ నిరాశ్రయులకి భోజనాలు ఏర్పాటు చేసిన ఇండో అరబ్ వెల్ఫేర్ ఫౌండేషన్ హన్మకొండ వారిచే 100 మంది అనాథ వృద్ధులకు ఆహారం, పళ్ళు, వివిధ రుచికరమైన భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ షేక్ ఫరీదుల్, వైస్ ప్రెసిడెంట్ షేక్ సైదులు, అడ్వైజర్ పి గిరిబాబులు మాట్లాడుతూ, ఈ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతో మంది పేద ప్రజలకు ఆసరగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని భీమారం దగ్గరలో ఉన్న ఒక వృద్ధ ఆశ్రయంలో ఉన్న నిరాశ్రయులైన 100 మంది వృద్ధులకి ఆహారం, ఫలాను అందించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇంకా ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ టి నరేష్ కుమార్, డైరెక్టర్ ఆపరేషన్ ఎండి జియా, ట్రెజరర్ డి రాకేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వృద్ధులు పాల్గొన్నారు. This is Rakesh Davera. I am part of Indo Arab Welfare Foundation. So I am happy that I am contributing to the education and shelter and also to the needy people. We are contributing as a team from the last 15 to 20 years, and we hope we will continue this in the future also, and we need support. నా పేరు గిరిబాబు. నేను ఇండో అరబ్ వెల్ఫేర్ ఫౌండేషన్లో ముఖ్య సలహాదారునిగా పనిచేస్తున్నాను. ఇది స్థాపించి గత 20 సంవత్సరాలు జరుగుతున్నది. ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వృద్ధ ఆశ్రమంలో మేము అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి మేము అనేకమైన సామాజిక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాం, స్వచ్ఛంద సేవలు చేస్తూ ఉంటున్నాం. ఇక ముందు భవిష్యత్తులో కూడా మేము అన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తాం. हेलो अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं इंडो अरब वेलफेयर फाउंडेशन का प्रेसिडेंट हूँ और हमारी ये सब सारी टीम है। हम लोग जो है गुरबा लोगों के लिए वेलफेयर का काम कर रहे हैं। हम ये खिदमत 25-30 साल से दे रहे हैं, हम अपने ख़र्चे पर। अभी हम जो है ये अभी इंडो अरब वेलफेयर फाउंडेशन के नाम से रजिस्टर करवाए हैं, तो हम चाह रहे हैं कि ज़्यादा से ज़्यादा गुरबा ज़रूरतमंदों की मदद हो, और इसमें हम फूड फैसिलिटी, शेल्टर और मेडिकल एड्स के लिए भी काम करना चाह रहे हैं। और भी हमारी ख्वाहिश है